తన యవ్వనంలో రాజకుమార్తె కుంతికి దుర్వాస మహర్షి నుండి ఒక పవిత్రమైన వరం లభించింది. ఆ వరంతో ఆమె ఏదైనా దేవతను ఆహ్వానించి దివ్య గుణాలతో కూడిన సంతానాన్ని పొందగలిగేది. ఆ వరాన్ని పరీక్షించాలనే ఆసక్తితో కుంతి సూర్యదేవుని ఆహ్వానించింది. ఫలితంగా ఒక దివ్యమైన సంఘటన చోటు చేసుకుని ఆమె విధిని మారుస్తూ ముందుకు సాగింది. ఆ వరం ద్వారా ఒక శిశువు జన్మించాడు. స్వర్ణ కవచం మరియు కుండలాలతో అలంకరించబడి తన దివ్య వంశ పారంపర్యాన్ని ప్రతిబింబిస్తూ అవివాహితురాలిగా ఉండి సమాజపు అపవాదాన్ని భయపడి కుంతి తన నవజాత కుమారుడి విషయంలో ఒక వేదనాభరితమైన నిర్ణయాన్ని ఎదుర్కొంది. భారమైన హృదయంతో ఆమె ఆ శిశువును ఒక చిక్క పెట్టెలో ఉంచి నదిలో విడిచిపెట్టి అతని భవితవ్యాన్ని దైవానికే అప్పగించింది. ఆ చెక్క పెట్టెను ఒక రథసారథి అయిన అధిరథుడు మరియు అతని భార్య రాధ కనుగొన్నారు. వారు ఆ శిశువుని తమ సొంత కుమారుడిగా ఆలింగనం చేసుకున్నారు. కర్ణుడిగా పేరు పొందిన ఆ శిశువు సాధారణ కుటుంబంలో పెరిగాడు. తన రాజవంశపు వారసత్వాన్ని తెలియకుండా ఉన్నప్పటికీ అతడు అసాధారణమైన ప్రతిభను మరియు మహత్తరమైన గుణాలను ప్రదర్శించాడు. తన అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ కర్ణుడు తక్కువ జన్మగా భావించిన కారణంగా సమాజపు అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఇది అతనిలో గౌరవం మరియు గుర్తింపు పొందాలనే అగాధమైన కోరికను రేపింది. తనకు తెలియకుండానే అతని దివ్య కవచం మరియు కుండలాలు అతనికి అజేయతను ప్రసాదించాయి. ఇవి అతని దైవిక తండ్రి సూర్యదేవుని వరంగా లభించాయి. పరీక్షలు మరియు విజయాలతో కూడిన కర్ణుని ప్రయాణం మహాభారతం అనే మహత్తర గాథతో అవినాభావంగా ముడిపడి ఉండే విధిగా నిర్ధారించబడింది. తన విలువను ప్రశ్నించే ఈ లోకంలో తన స్థానం కోసం అతడు నిరంతరం ప్రయత్నించాడు. పాండవుల యొక్క జననం గురించి తెలుసుకోవాలంటే తరువాత వచ్చే ఎపిసోడ్లో చూడండి.